హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే ఎవరెవరైతే M2 R22 కావచ్చు అండ్ R18 కావచ్చు అండ్ లాప్లాస్ ఉన్న వాళ్ళు LTNM ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, బట్ చాలామంది సాల్వ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వన్ డే ముందు సాల్వ్ చేసే వాళ్ళకి మాత్రం అర్థం కాకపోవచ్చు, బట్ మన వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ప్లేలిస్ట్లో ఉంది, ఇన్వర్స్ లాప్లాస్లో 13, 14, 15th వీడియో. అండ్ అందులో లాంగ్ క్వశ్చన్ చేయాలి అని అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. అది కూడా రాని వాళ్ళకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ వెరీ సింపుల్గా ఎలా చేయాలని చెప్పాను. అవన్నీ చూస్తే ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ హౌ టు పాస్ ఏ వీడియో కావాలన్నా మన ప్లేలిస్ట్లో ఉంది. లేటెస్ట్ అప్లోడ్స్ బై రమారెడ్డి చెక్ చేసుకోండి. మెంబర్స్ అయితే కనుక అన్నీ కనిపిస్తాయి. ఓకే. అండ్ రీసెంట్ వీడియోస్ కావాలన్నా లేదా లింక్స్ కావాలన్నా ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేట. ఈ ప్రాబ్లం అయితే 2024 జనవరిలో జరిగినటువంటి మీ సప్లీ R22 సప్లీలో రిపీట్ అయిందండి. అదేంటి అని అంటే సాల్వ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇది ఇచ్చారు y డబుల్ డాష్ ప్లస్ 2y డాష్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ మైనస్ t sin t. వాట్ ఆర్ ద ఇనిషియల్ వాల్యూస్? y0 ఈజ్ 0 అంట, y dash is 1. Here y dash is dy by dt అని మెన్షన్ చేశారు. గ్రీన్ కలర్తో రాసింది మీ సప్లీ పేపర్ అండి. కానీ అదే మనకి ఈ విధంగా అడుగుతారు, d2y by y డబల్ డాష్ బదులు ఈ విధంగా కూడా అడగొచ్చు. అండ్ సేమ్ అదే డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్ y ప్లేస్లో x రాసి d2y by dt² అని రాసి ఈ విధంగా కూడా ఉంది. ఎలా అడిగినా ఈ క్వశ్చన్ మాత్రం చాలా చాలా సార్లు రిపీట్ అయ్యింది. మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి ఎన్ని క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేస్తారు. మన దగ్గర 4 or 5 వీడియోస్ ఉన్నాయి దీని మీద, అవి చెక్ చేసుకోండి. వాటి లింక్స్ కూడా ఇస్తాను. ఇక్కడ నాకేమీ రాదు అన్న వాళ్ళు కూడా ఇది చదవండి. లేదా సాల్వ్ ODE బై లాప్లాస్ అంటారు. కొంతమందికి డౌట్, మేడం ఇదే క్వశ్చన్ నెంబర్ ఎందులో అంటే 2, 3 కదా, 4, 5. 4, 5లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇనిషియల్ వాల్యూస్ యూస్ చేసి YC/YP కనుక్కోమని. అది కూడా ఇలానే ఉంటుంది. 4, 5లో కాకుండా మనకి 2, 3 ఫస్ట్ యూనిట్, 4, 5 సెకండ్ యూనిట్. 4, 5 కాకుండా 6, 7లో వచ్చిందంటే లాప్లాస్కి రిలేటెడ్ క్వశ్చన్ వాళ్ళు కంపల్సరీ మెన్షన్ చేస్తారు. చెయ్యకపోతే లాప్లాస్ మాత్రం మెన్షన్ చేస్తారు. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం రావాలంటే మీకు ఆల్ లాప్లాస్ వచ్చి ఉండాలి. అండ్ దానితో పాటు ఒక 3 ఫార్ములాస్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అవేంటో చూడండి, ఇక్కడ రాస్తున్నాను. అవేంటంటే లాప్లాస్ ఆఫ్ y డబల్ డాష్ విచ్ ఇస్ ఈక్వల్ టు, దాన్ని ఎలా రాస్తాము అని అంటే s² లాప్లాస్ ఆఫ్ y మైనస్ sy ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0. ఓకే, దిస్ ఇస్ లాప్లాస్ ఆఫ్ y డబల్ డాష్. మరి లాప్లాస్ ఆఫ్ y అంటే ఏంటిది? లాప్లాస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎస్ లాప్లాస్ ఆఫ్ y మైనస్ y ఆఫ్ 0. ఓకే, y ట్రిపుల్ డాష్ కూడా చెప్పాను, ప్రాబ్లమ్స్లో చూసుకోండి. ఇవి రెండు వస్తేనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అది ఎలానో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని మీరు ఫస్ట్ ఏమని కన్సిడర్ చేస్తారంటే ద గివెన్ ప్రాబ్లం. ఏం చేస్తాను నేను? ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఫస్ట్ రాయండి. వాట్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం బేటా? హియర్ గివెన్ దట్ y double dash plus 2y dash plus 5y which is equal to e to the power of minus t sin t. Okay, just a second. Let's change the marker. Okay, ఇది రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది రాసిన తర్వాత దీనికి ఏం చేయాలంటే ఈక్వేషన్ 1 తీసుకొని అప్లై లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేస్తాను? అప్లై లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. ఇంకా క్రిస్టల్ క్లియర్గా విత్ రైటింగ్తో నోట్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేశానో అలా కావాలంటే పాత వీడియోస్ కూడా చూడండి. ఇక్కడ కొంచెం ఫాస్ట్ చేద్దాం, ఎగ్జామ్స్ టైం. ఓకే,
టోటల్ నేను లాప్లాస్ అప్లై చేస్తే ఇదేమవుతుంది చెప్పండి బిడ్డ, లాప్లాస్ ఆఫ్ వై డబల్ డాష్ ఇదేమవుతుంది 2 ఇంటూ లాప్లా, వెరీ ఈజీ, స్కిప్ చేయొద్దు, ప్లస్ 5 ఇంటూ లాప్లాస్ ఆఫ్ వై, ఓకే, ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ e to the power of minus t sin t. ఇప్పుడు చూడండి అమ్మా, మన లాప్లాస్ ఆఫ్ వై డబల్ డాష్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. దెన్ రిమెంబర్ దీస్ టూ ఫార్ములాస్, మీ మైండ్లో పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. చదువుతారో బట్టి కొడతారో ఏం చేస్తారో నాకు తెలియదు, కంపల్సరీ పర్ఫెక్ట్గా గుర్తు పెట్టుకోండి. అప్పుడు నేను ఇది ఇక్కడ రాసానంటే లాప్లాస్ ఆఫ్ వై డబల్ డాష్ అంటే ఏంటి చెప్పండి, ఇక్కడ ఏమవుతుంది నాకు, దట్ ఈస్ ఎస్ స్క్వేర్ లాప్లాస్ ఆఫ్ వై మైనస్ ఎస్ వై ఆఫ్ జీరో ఏమవుతుంది నాకు, ఈ టోటల్ ఒక దాంట్లో రాస్తాను, ఎస్ వై ఆఫ్ జీరో మైనస్ వై డాష్ ఆఫ్ జీరో, ఇది లాప్లాస్ ఆఫ్ వై డబుల్ డాష్ వాల్యూ, ప్లస్ 2 ఇంటూ వాట్ అబౌట్ లాప్లాస్ ఆఫ్ వై డాష్, ఇది వై డాష్ నానా, దట్ ఈస్ 2 ఇంటూ ఏమవుతుంది, ఎస్ లాప్లాస్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ జీరో, ప్లస్ లాప్లాస్ ఆఫ్ వై అంటే అలానే రాయండి, బోత్ సైడ్స్ అప్లై చేస్తున్నాను. బాగా చూడండి నాన్న, ఇది ఎలా ఉంది అంటే అన్ని చదివిన వాళ్ళకే వస్తుందని చెప్పాను కదా. లాప్లాస్ ఆఫ్ e to the power of at sin bt అంటే ఏంటిది, మనకి ఆ ఫార్ములాలో ఉంటే ఐదర్ e power at sin bt ఆర్ ఇంకా యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఈ e పవర్ ఏటీలో ఉన్నటువంటి ఏ టర్మ్ ఎలా అంటే e to the power of at sin btని ఉంటే ఇట్ ఈస్ ఎస్ ఈజ్ ఫస్ట్ దీనికి రాయాలి లాప్లాస్, ఓకే, 1 ఏమని రాస్తాం, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయితే ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ వాట్, ఎస్ ప్లస్ ఏ, హియర్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ ప్లస్ ఏ, సో ఇది ఏ, ఇది బి స్క్వేర్ అండి. ఫస్ట్ ఎస్ స్క్వేర్ ఈ టర్మ్ రాస్తాం, ఎస్ అనేది ఈ ఎస్ ప్లస్ ఏతో రీప్లేస్ చేస్తుంది, సారీ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్ మైనస్ ఏ, ఎస్ ప్లస్ ఏ అనేది ఈ ప్రాబ్లంకి ఎలా అంటే ఏ ప్లేస్లో -1 ఉంది అంటే ఎలా రీప్లేస్ చేస్తుంది, ఫస్ట్ లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీకి, సైన్ ఏటీ అంటే ఏంటిది 1/s స్క్వేర్ ప్లస్ టీ కోఎఫిషియంట్ ఎంత 1 స్క్వేర్, ఓకే. తర్వాత ఈ పవర్ ఏటీలో ఏ ప్లేస్లో ఏముంది -1 ఉంది అంటే ఏం రిపీట్, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది నాకు ఇక్కడ +1, యాక్చువల్ -1తో రీప్లేస్ అవ్వాలి ఎస్ అనేది, ఈ పవర్ ఏటీ సైన్ ఏటీలో ఉంటే ఎస్ ఇస్ రీప్లేస్డ్ విత్ s minus a, s minus of -1 అంటే s plus 1 whole square plus this 1 square, ఓకేనా. ఇంకా క్లియర్గా రావాలంటే మన పాత వీడియోస్ చూడండి. అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు, 1/s plus 1 whole square plus 1 square, అర్థమైంది కదా బిడ్డ. ఇప్పుడు మీకు ఏ టెక్స్ట్ బుక్లో అంత క్లియర్గా ఉండదు, మనం సాల్వ్ చేద్దాం. నౌ దిస్ ఇస్ వాట్, ఇక్కడ చూడండి నాన్న, మనకి తెలుసు y of 0 is 0, y dash of 0 is 1. Put that values here. Substitute చేద్దాం. s square Laplace of y as it is. y of 0 అంటే 0 కదా, 0 into s is 0. Leave it. y dash of 0 is 1. ఇది 1 అవుతుంది. Now ఇది 2 into s l Laplace of y as it is. y of 0 అంటే 0 అవుతుంది. డోంట్ రైట్, ఓకే, పర్వాలేదు రాయకండి. తర్వాత రిమైనింగ్ 5 Laplace of y which is equal to 1/s plus 1 whole square plus 1 square. ఓకే, మనం సాల్వ్ చేయాలి అంటే ద సొల్యూషన్ మస్ట్ బి దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైలో రావాలి, అంతే కదా. ఇప్పుడు నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే ఒక ఈక్వేషన్ ఫార్మాట్లో రాయాలంటే ఇది లాప్లాస్ ఆఫ్ వై బేటా, ఇది లాప్లాస్ ఆఫ్ వై, ఇది లాప్లాస్ ఆఫ్ వై, ఈ మూడిట్లో నుంచి నేను ఇది కామన్ తీసాను అనుకోండి, నాకు అప్పుడు లాప్లాస్ ఆఫ్ వై కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది చెప్పండి, నాకు ఎస్ స్క్వేర్ ఉంటుంది, ఏముంటుంది ఎస్ స్క్వేర్, ఇక్కడ లాప్లాస్ ఆఫ్ వై కామన్ తీస్తే 2s ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. మరి కాన్స్టెంట్ టర్మ్ ఒకటి ఎక్స్ట్రా ఏంటిది, అది వితౌట్ లాప్లాస్ 1 ఉంది, దాన్ని ఇక్కడ రాయండి. ఓకే,
కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదే ప్రాబ్లం కూడా రావచ్చు, కాబట్టి పర్ఫెక్ట్గా వినండి నాన్న. ఓకే, రాసిన తర్వాత నేనేం చేస్తాను, ఈ -1ని అటువైపు తీసుకెళ్తాను. ఇదే స్టెప్లో రాస్తున్నా, మీరు ప్లేస్ లేదు కాబట్టి +1 అవుతుంది. డన్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చు. మనం వైలో కనుక్కోవాలి సొల్యూషన్, కాబట్టి వైని ఇక్కడే ఉంచుతాను బేట. లాప్లాస్ నటు తీసుకెళ్తే లాప్లాస్ ఇన్వర్స్ అవుతుంది 1/, దీన్ని సింప్లిఫై చేస్తున్నాను, నాకు టైం లేదు కాబట్టి. చూడండి, ఇంకొక స్టెప్ రాయండి ఎగ్జామ్లో. ఇది s² a² b² 2ab + 1 వస్తుంది, అంటే 1/s² + 2s + 2 వస్తుంది. డినామినేటర్లో ఎంత వస్తుంది, s² + 2s + 2. ఓకే, దీన్ని ఎల్సిఎం తీద్దామా? ఓకే, ఇంకొక స్టెప్లో సరే ఎల్సిఎం కూడా ఇక్కడే తీసేద్దాం. s² + 2 వచ్చిన తర్వాత 1/s² + 2s + 2 + 1 కదా, తీస్తే నాకు ఎంత వస్తుంది, s² + 2s + 2, ఇక్కడ 1 + s² + 2s + 2, అంటే న్యూమరేటర్లో ఏమొస్తుంది చెప్పండి, ఈ +1 తోని ఎల్సిఎం తీస్తే s² + 2s + 3, s² + 2s + 3. ఓకే, ఈ ఎల్ అటువైపు వెళ్ళింది, దీనికి ఎల్సిఎం తీస్తే ఇది వచ్చింది. అండ్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా టర్మ్ ఉంది, ఏంటిది అది, s² + 2s + 5, అది అటు వెళ్తే ఏమవుతుంది, డివిజన్లోకి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వస్తుంది s² + 2s + 5. డన్. అంటే ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని ఇంకా ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు మీకు ఇది కావాలి, ఇక్కడ నుంచి నాకు రాదు మేడం, ఇక్కడ కావాలి అంటే మీకు ఇంటర్మీడియట్లో చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, రివిజన్ కోసం కావచ్చు, ఇక్కడ పార్షల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ పార్షల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయాలి అని అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్లో ఉన్న ఈ ఎల్ ఇన్వర్స్ మర్చిపోండి కాసేపు, ఈ దీనికి పార్షల్ ఫ్రాక్షన్స్ చేయాలి. ఈ పార్షల్ ఫ్రాక్షన్స్ కోసమని నేను ఒక 4 స్పెషల్ వీడియోస్ చేశాను ఈజీగా. అంటే a/x ఉంటే ఏంటి, ax + b/ అలా ఉంటే ఏంటి, ax² + bx + c ఉంటే ఏంటి, క్లియర్గా చెప్పాను. రాని వాళ్ళైతే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకి టైం లేదు, నేను ఆల్రెడీ సాల్వ్ చేసి రాస్తున్నాను, ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. అండ్ వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు మనం ఏం రాసుకుంటామంటే దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే a/something b/something, రైట్. అప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుంది అని అంటే చూడండి నాన్న, y = లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ a is 1/3/s² + 2s + 2, అండ్ b is 2/3 వచ్చింది, 2/3/s² + 2s + 5. ఓకే, కనిపిస్తుందా, రాయొచ్చా నేను ఇంకా? ఓకే, ఇప్పుడు నేను దీన్ని సరే ఇక్కడ సాల్వ్ చేద్దాం, పర్వాలేదు. దాన్ని ఇంకెలా రాయొచ్చు అని అంటే చూడండి నాన్న, y = లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/3, లేదా 1/3 ముందుకు రాయండి, 1/3 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, ఓకే ముందుకు రాస్తున్నాను, 1/3 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 2s + t. మీరు ఆల్రెడీ లాప్లాస్ ఫార్ములాస్, ఈ ప్రాబ్లం చేయాలంటే లాప్లాస్ తెలియాలి, లాప్లాస్ ఇన్వర్స్ కూడా తెలియాలి మీకు, గుర్తుపెట్టుకోండి. +2/3 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ వాట్స్ ద వాల్యూ, s² + 2s + 5. ఆ పార్షల్ ఫ్రాక్షన్స్ అనేది కంపల్సరీ నేర్చుకోండి బేటా. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు, మరి లాప్లాస్ ఇన్వర్స్లో మీరు ఫార్ములాస్ యూస్ చేసి దాన్ని ఎలా రాయొచ్చు అని అంటే చూడండి అమ్మా, నా కన్వీనియన్స్ కోసం దీన్ని ఎలా రాయొచ్చు, ఇందాక s² + 2s + 2ని నేను ఎలా రాశాను, s+1² + 1 సింప్లిఫై చేస్తే నాకు అది వచ్చింది, అవునా, రిమెంబర్ దట్. దీన్నే సింప్లిఫై చేసి రాశాను, ఇలా రాస్తే నాకు ఫార్ములా ఈజీ అవుతుంది. ఇది ఫార్ములాస్ బాగా నేర్చుకున్న వాళ్ళకి అర్థమవుతుందండి. అప్పుడు 1/3 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1² + 1 అని రాస్తాను, +2/3 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1² + 1 అంటే ఇది వచ్చింది. మరి హోల్ స్క్వేర్ +4 అంటే మనకి 5 వస్తుంది కదా,
అంతేనా? హోల్ స్క్వేర్ ప్లస్ 4 అన్నాను. ఇది ఎలా ఉందంటే ఏమండి, డెరివేటివ్కు రెసిప్రోకలే ఇంటిగ్రేషన్, లాప్లాస్కి రెసిప్రోకలే లాప్లాస్ ఇన్వర్స్. అవునా? అక్కడ e⁻at sin at ఉంటే లాప్లాస్ ఇన్వర్స్ ఇస్ రీప్లేస్డ్ విత్ s మైనస్ a అంటున్నాం. అవునా? ఇక్కడ దాన్నే ఉల్టా రాయండి. అప్పుడు ఏమవుతుంది? 1/3 ఇంటూ e టు ది పవర్ ఆఫ్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ t వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ t వస్తుంది. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ టీ రాస్తే అప్పుడు ఎలా ఉంటుంది నాకు ఇది అని అంటే, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 1² ప్లస్ 2/3 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఏం రాస్తున్నాను? e టు ది పవర్ ఆఫ్ at e టు ది పవర్ ఆఫ్ మైనస్ t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 2². మనకి ప్రిన్సిపల్ తెలుసు, s² ప్లస్ 2² అని రాద్దామా? ఏమని రాయొచ్చండి ఇది? ఇక్కడ కొంచెం లాజిక్ యూజ్ చేయాలి. మనకి sin at ప్రిన్సిపల్, సైన్ లాప్లాస్ ఆఫ్ sin ax అంటే ఏంటిది? a/s² ప్లస్ 1². అవునా? ఓకే. అప్పుడు లేదు, ఫస్ట్ షిఫ్టింగ్ యూస్ చేసి కూడా మీరు e టు ది పవర్ ఆఫ్ at sin at. ఓకే. అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు అని అంటే, చూడండి అమ్మా, నా కన్వీనియంట్ కోసం ఈ 2ని నేను ఇక్కడే రాస్తా. ఎందుకో చెప్తా. sin at అని అంటే మనకి ఏమని తెలుసు? లాప్లాస్లో a/s² ప్లస్ a². మరి లాప్లాస్ ఇన్వర్స్ లో దాన్నే చూడండి అమ్మా, లాప్లాస్ ఆఫ్ sin at అంటే a/s² ప్లస్ a². లాప్లాస్ ఇన్వర్స్ అంటే ఈ ఎల్ అటు వెళ్తుంది అంతే. ఈ ఎల్ను అటువైపు తీసుకెళ్తాం. మీకు లాప్లాస్ వస్తే లాప్లాస్ ఇన్వర్స్ వచ్చినట్టే ఫార్ములాస్. అప్పుడు ఈ ఫామ్ లో ఉండే లాప్లాస్ ఇన్వర్స్ అంటే మనం sin at అని రాయాలి. అర్థమైందా? ఇలా ఉన్నప్పుడు sin at, లాప్లాస్ ఆఫ్ sin at అంటే ఇలా రాస్తాం. లాప్లాస్ లో ఇన్వర్స్ లో ఇలా ఉంటే ఇది రాయాలి. అంటే ఇప్పుడు a/s² ప్లస్ a² అంటే sin at, ఏ వాల్యూ ఎంత? 1 అంటే 1/3 e⁻t sin t వస్తుంది. 1/3 e⁻t, a అంటే ఎంత? 2 అంటే sin 2t వస్తుంది. ఫైనల్ గా 1/3 కామన్ తీయొచ్చు నేను, లేదంటే e⁻t/3 కామన్ తీస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది? sin t ప్లస్ sin 2t. This is my y. This is the final solution of the given ordinary differential equation. అర్థమైంది కదా? ఈ విధంగా సాల్వ్ చేయాలంటే, ఇంకా స్లో మోషన్లో కావాలి, ఇంకా పర్ఫెక్ట్గా వినాలనుకుంటే మన ఓల్డ్ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటితో పాటు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇస్తాను, అండ్ వాటితో పాటు లేటెస్ట్ హౌ టు పాస్ ఇస్తాను. అవన్నీ చెక్ చేసుకోండి. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.